29వ వాక్యాన్ని చదువుకుందాం. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని ముందుకు కొనసాగుదాం. మహాపరిశుద్ధుడా, అధిక స్తోత్రమునకు అర్హుడా, నిత్యము నిరంతరము కృతజ్ఞతాపూర్వకపు స్తుతులను మీకు చెల్లించుటకు మమ్మలను ప్రేమించి 2026వ సంవత్సరంలో కూడా మీరు కలిగించిన ఈ అవకాశాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. చేరిన మేమందరం చిన్న మందగా మీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. మీరు అంటున్నారు, చిన్న మంద నువ్వు భయపడకు, నేను నీతో ఉన్నానంటున్నారు. ఎక్కడ 2-3 కూడి ఉంటే వారి మధ్యన నివసిస్తానని వాగ్దానము చేసిన దేవా, 2-3 కంటే అధికముగా ఉండిన మా మధ్యన నివసించ యోగ్యకరమైన ఆత్మతో మీరు ఇచ్చట ఉన్నారని విశ్వసిస్తూ, అయ్యా కొద్ది నిమిషాలు మీ సన్నిధిని మా మధ్యన ఉంచి ఇంతదనకు ప్రార్థన చేయుటలోను, పాటలు పాడుటలోను, కీర్తనలు ధ్యానం చేయుటలోను, కీర్తన గ్రంథాన్ని వివరించుకొనుటలోను మీ సహాయాన్ని అర్జిస్తున్నాం. ఇంతదనకు క్రమముగా జరిగించినందులకు నీకు స్తోత్రాలు. వాడుకొనుటకు అర్హుడను కాకపోయినను మమ్ములను మీరు ప్రేమించి నన్ను నిలవబెట్టుకొని కీర్తనలు ధ్యానించుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ, సమయానుకూలంగా సమస్తాన్ని మీ నామానికి మహిమకరముగా జరిగించమని, ప్రతి ఒక్కరికి అది మేలునిచ్చినదిగా చేయమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థనను అడిగి పొందుకొని నాము పరమ తండ్రి, ఆమేన్. దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ నాకు ఒక ప్రశ్న ఉద్భవించింది ఈ వాక్యాన్ని చదివినప్పుడు. మరలా నేను చదువుతాను, మీకు కూడా ఉద్భవిస్తుందేమో, ఒకసారి ఆలోచన చేయండి. 29వ వాక్యంలో దావీదు మహారాజు అంటున్నాడు, ఆయన భూమి మీద ఉండి ఇలాగున చెబుతున్నాడు, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. ఆయన నిత్యము నివసిస్తాను అని చెబుతున్నాడు, స్వతంత్రించుకుంటారు అంటున్నారు. అంటే ఆయన ఆల్రెడీ ఒక భూమిలో ఉన్నాడు. యూదా పట్టణాన్ని ఆయన స్వతంత్రించుకున్నారు. అక్కడ ఉండి ఆయన యుద్ధాలు చేస్తున్నప్పుడు చాలామంది చనిపోవటం చూశారు, కానీ నిత్యము నిలుస్తారు అని చెప్తున్నాడు. ఏ భూమి గురించి మాట్లాడుతున్నారు, ఏ నిత్యత్వాన్ని గురించి మాట్లాడుతున్నారు అని నాకు ప్రశ్న ఉద్భవించింది. మీ హృదయం ఎలాగా ఆలోచించిందో నాకైతే తెలియదు, కానీ దేవుని యొక్క సముఖములో దావీదు మహారాజు ఆయన పలుకుతున్నటువంటి మాట, అయ్యా ఈ భూమి నాకు శాశ్వతమైనది కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నాకు శాశ్వతాన్ని ఇచ్చేది కాదు. ఇక్కడ నేను నిత్యము నిలబడను, ఇక్కడ నేను ఎప్పుడు ఉండేవాడిని కాదు. కానీ ఒక భూమిని నేను స్వతంత్రించుకోవాలి. ఆ భూమిని నువ్వు మరలా కలిగించబోతున్నావు, అక్కడ నేను నిత్యము నివసిస్తాను అని ఒక దృఢ సంకల్పముతో దేవునిని అందుకు అర్హుడిగా ఉండాలి అంటే ఏం కావాలంట? నీతిమంతులై ఉండాలంట. ఏమంటున్నారు అక్కడ? నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. ఈ యోగ్యకరమైన స్థితి దావీదు మహారాజు గారు కలిగి ఉన్నాడు. అయితే ప్రియ స్నేహితుడా, నేను ఇవాళ నిన్ను అడుగుతున్నాను, అసలు ఆ భూమి తెలుసా నీకు, నాకు? ఆ భూమిలో ఉండేటువంటి విశేషం తెలుసా? ఆ భూమిలో ఉండినటువంటి సంచరించు దేవుని యొక్క ఆత్మను పరిశుద్ధుడని పొగిడేటువంటి వారి గుణములు తెలుసా? వారు ఎలా ఉంటారో తెలుసా? మనం అనుకుంటాం, ఒక 50 గజాలు స్థలం కొనంగానేను, 1 ఎకరం పొలం కొనంగానేను, అబ్బా నాకు ఎకరం పొలం ఉంది, నేను సంతోషించాను. నాకు వివాహం జరిగినప్పుడు మా అత్త మామూలు కట్నం ఇవ్వకుండా పొలాన్ని ఇచ్చారు. నేను అనుకున్నాను, మా నాన్న సంపాదించలేదు, మా అమ్మ వాళ్ళకి ఏమీ రాలేదు, నా భార్య నాకేం తెచ్చింది, పొలాన్ని తెచ్చింది అనుకున్నాను. నా సంతోషం అధికమైంది.
అయితే దేవుని సొత్తైనటువంటి జనమునకు ఒక చిన్న స్థలాన్ని కొనుక్కుంటేనో, పొలాన్ని కొనుక్కుంటేనో, ఒక 50 గజాలు కొనుక్కుంటేనే నీకు వచ్చే సంతోషం, ఒకవేళ నీవు గనక నీతిని స్వతంత్రించుకుంటే, నీవు నీతిమంతుడు అయితే, నీకు దేవుడు ఇవ్వబోయేటువంటి భూమిని, ఏ భూమిని? నిత్యము నివసించేటువంటి భూమిని స్వతంత్రించుకుంటావని దేవుని వాక్యం చెప్తుంది. అసలు ఈ భూమి ఎక్కడుంది? ప్రకటన గ్రంథాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1వ వాక్యంలో ఈ భూమిని పద్మాసు ద్వీపములో దేవుని యొక్క దూత, భక్తుడైనటువంటి దేవుని స్నేహితుడైనటువంటి అతి ప్రియుడైన యోహానునకు కనపరిచింది. చదువుదాం అక్క. అంతట నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదట ఆకాశమును మొదట భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదంట. దేవునికి మహిమ కలుగునుగాక. నీతిమంతుడైన దావీదు చెప్తున్నాడు, అయ్యా ఈ భూమి శాశ్వతం కాదు, ఈ భూమిలో నేను ఉండను, దీనిని నేను స్వతంత్రించుకున్నా, ఎంత సంపాదించినా, ఎన్నిసార్లు యుద్ధం చేసినా, ఎంత భూమిలో ఉన్నటువంటి వారిని పరాక్రమశాలిగా నీవు నిలబెట్టి, యుద్ధ వీరుడిగా నిలబెట్టి, వాళ్ళు నాకు దాసోహమని తల ఒగ్గినా నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. ఏదో ఒక దినము నేను చనిపోవాల్సిన వాడినే. నేను చనిపోయి నీవు మరలా ఏర్పరచు కొత్త భూమిలో ఉండాలని నా ఆశ. దానికి నాకు కావాలి నీతి, దాన్ని నాకు ఇవ్వయ్యా అని అడుగుతున్నాడు. పాత భూమి ఏమవుతుందంట? సముద్రం కూడా ఉండదంట. ఆకాశము, ఈ ఆకాశం కూడా మనకేముండదంట, ఉండదంట. ప్రియ స్నేహితుడా, నీవు ఈ పాత భూమిలోనే ఏదో సంపాదించుకోవాలనుకుంటున్నావు. ఈ పాత భూమి శాశ్వతం అనుకుంటున్నావా? ఈ పాత భూమే నిన్ను ఘనమైనటువంటి గొప్పవాణిగా నిలబెడుతుంది అనుకుంటున్నావా? ఇది గతించిపోబోతుంది, ఒక దినం రాబోతుంది. కొంతమంది శాస్త్రవేత్తలు చంద్రుని మీదకి అదే పనిగా వెళ్తున్నారు. భూమికి ప్రత్యామ్నాయమైనటువంటి వేరొక గ్రహాన్ని ఎత్తుక్కుంటున్నారు. ధనవంతులైనటువంటి వారందరూ కూడా ఆ గ్రహాల మీద గృహాలను కట్టుకోవాలని, అక్కడ పౌరసత్వాన్ని కలిగి ఉండాలని, అక్కడ వారు నివసించడానికి యోగ్యమైనటువంటి విషయాలను ఏర్పరచుకొని, అక్కడ నీళ్లు ఉన్నాయా, గాలి ఉందా, అక్కడ మనం ఏం చేయగలం, ఎలా నివసించగలం, ఏం తినగలం, ఏం పండించుకోగలం, ఏమేమి ఆస్వాదించగలమని ఆలోచన చేస్తున్నారు. దేవుని వాక్యము వారికి ఏమైంది? అర్థమైంది. ఎవరికి అర్థం కాదు? మనుషులంగా విశ్వాస స్నేహితులమైన మనకు అర్థము కాదు. సైన్స్ చెప్తుంది ఇదంతా ఏమైపోతుంది? గతించిపోబోతుంది. దీనిలో ఉన్న సమస్తము గతించిపోబోతుంది. సముద్రము దీనిని కమ్మబోతుంది, అగ్ని దీని మీద కురేయబోతుంది, ఓజోమెన్ పొరకు రంధ్రాలు పడిపోయి దానిలో నుండి వచ్చేటువంటి సూర్యరశ్మి నిన్ను కాల్చబోతుంది. తెలిసి ఎప్పుడో తాత అయిన దావీదు మహారాజు దేవునితో చెప్తున్నాడు, అయ్యా ఇది శాశ్వతమైనది కాదు, దీనిలో నేను ఉండబోటలేదు, ఇది నాకు శాశ్వతంగా ఉండేది కాదు, నేను ఒక రోజున వేరొక భూమిలోనికి వెళ్ళాలి, వేరొక ఆకాశానికి వెళ్ళాలి. ప్రియ స్నేహితుడా, అక్కడ కొంతమందిని మనము చూస్తాం. ఎక్కడ చెప్పండి అమ్మా, చెప్పండి అయ్యా, ఎక్కడ? కొత్త భూమి దేవుడు సృష్టించినటువంటి ప్రదేశంలో వేరొక జనం ఆల్రెడీ నివసిస్తున్నారు. వారు నీ కోసం దాన్ని నిర్మిస్తున్నారు. అక్కడ దేవుడు నివసించేటువంటి యోగ్యత నీకు ఇవ్వాలంటే నీకు నీతి కావాలి. అయితే వారు ఎలా ఉంటారో తెలుసుకోవాలిగా మనం. నా ఆంతర్యాన్ని, అక్కడ దావీదు మాట్లాడినటువంటి ఆంతర్యం, మరలా ఒకసారి ఆ వాక్యాన్ని చదువుదాం మనం. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 29వ వాక్యం. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందురు, వారు దానిలో నిత్యము. దావీదు మహారాజు అంటున్నాడు, నేను గనక నీతిమంతుడినైతే నీవు తయారు చేస్తున్నటువంటి నూతన భూమిలో, నూతన ఆకాశంలో, నూతనమైనటువంటి స్థితిలో నేను నిత్యము అక్కడ నివసిస్తాను. ఇందుకొరకు నేను దేవుని యొక్క ఆలోచనను బట్టి మొన్న బైబిల్ అయిపోవడంతో ప్రకటన గ్రంథంలో ఇది చదవడం వల్ల నాకు తారసపడింది. దేవా నిజమే కదా, ఇది నిజమే కదా, నూతన భూమి నూతన ఆకాశం రాబోతుంది కదా,
అందుకు నీతిమంతులమై ఉండాలి కదా. కాకపోతే అక్కడ ఉన్న వారిని చూసి భయపడకుండా ఉండడం కోసం చైనా వెళితేనో, సౌత్ కొరియా వెళితేనో, లేకపోతే మనము ఆ నీగ్రోస్ నివసించేటువంటి ఆఫ్రికా వెళ్తేనో వారి బాహ్య దేహాన్ని చూసి భయపడినట్లుగా మనము అక్కడ ఉండిన వారిని చూసి భయపడకుండా ఉండడానికి వారిలో కొంతమంది యొక్క గుణాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. వారు నీతిమంతులైతే నిన్నేమీ చేయరు. ఎవరు వారు అంటే, వారికి యెహెజ్కేలు గ్రంథంలో ఒక రూపాన్ని దేవదర్శనం ద్వారా ప్రవక్త అయిన యెహెజ్కేలు గారికి కనిపిస్తున్నారు. మొదటి అధ్యాయాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుదాం. మొదటి యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం 10వ వాక్యం. ఆ 4 మొదటి ముఖరూపములు మానవ ముఖము వంటివి, కుడిపార్శ్వపు ముఖములు సింహ ముఖము వంటివి, ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి, 4 పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు. ఇక్కడ ఎగుర్చున్న ఒక కెరూబుని యెహెజ్కేలు గారు చూస్తున్నారు దేవదర్శనము ద్వారా. ఆయన దూత తీసుకొని వెళ్ళింది, చేతిని పట్టుకొని, అయ్యా రా, నీకు ఒకటి చూపిస్తాను, నీవు నీతిమంతుడిగా ఉండి ఇశ్రాయేలీయుల మధ్యన నువ్వు చేసే ప్రతి ఒక్క కార్యానికి రేపటి దినమున దేవుడు నీకు ఇవ్వబోయే బహుమానాన్ని నేను నీకు చూపిస్తానని ఆయనకు దర్శన రూపకంగా దేవుని యొక్క దర్శనంలో ఆయనకు కనిపిస్తుంది. ఒక ఎగురుచున్నటువంటి కెరూబు కనిపించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఇప్పుడు నీ దగ్గరికి ఒక కెరూబు వచ్చింది, దాన్ని చూసి నువ్వేమవుతావు? అమ్మో ఏదో వచ్చేసింది, దయ్యం వచ్చింది అనుకుంటావు. ఎందుకు? దానికి ఎట్లా కనిపిస్తారు? ఆయనకు ఉందంట, మొదట కనిపించేటువంటి ఈ ముఖ రూపం ఎలా ఉందంట, మానవ స్వభావము కలిగినటువంటి ముఖ రూపం ఉందంట. మరొక ముఖం ఉందంట ఇటు సైడ్న, అది ఎలా ఉందంట, సింహ ముఖాన్ని పోలి ఉందంట. ఇంకొక ముఖం ఉందంట ఇటు సైడ్న, అది ఎలా ఉందంట, ఎద్దు ముఖాన్ని పోలి ఉందంట. ఇంకొకటి ఉందంట, దానికి ఏముంది, పక్షిరాజు ముఖం ఉందంట. ఇవి నిత్యము దేవుని యొక్క మందసాన్ని మోస్తూ పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ఆయన మందసాన్ని ఆకాశములో ఎగురుతూ ఉంటాయి. ఎక్కడా? నూతన భూమిలో. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నీతిమంతుడు అయితే అక్కడికి వెళ్ళాలని ఆశపడుతున్నాం. దావీదు ఏం చేస్తున్నాడు, అక్కడికి నేను కూడా టికెట్ ఒకటి తీసుకుంటానయ్యా. ఆ టికెట్కి ధర ఏంటి అంటే, నీతిమంతుడైన వెల చెల్లించాలి, నువ్వు నీతిమంతుడిగా జీవించాలి. నేను నీతిమంతుడిగా జీవిస్తానయ్యా, నన్ను అక్కడికి అర్హుడిగా నిలబెడతావా అని అడుగుతున్నాడు. వాళ్ళు పొగుడుతూ ఉన్నారు. అయితే ఈ ముఖాలకు ఉండినటువంటి ప్రావీణ్యత ఏంటి, ఆ ముఖాలకు ఉండినటువంటి విలువ ఏంటి, ఎందుకు అలాగూ ఉన్నారు వారి ముఖాలు అని గనక ఆలోచన చేస్తే, మానవ ముఖము తెలియపరుస్తూ ఉంది. అది తెలివికి విచక్షణకి సాదృశ్యమైన ముఖము. ఏంటంట మానవ ముఖం? దేనికంట? మనుషులు ఎందుకు తెలివైన వాళ్ళు? ఎందుకు? చాలా తెలివైన వాళ్ళు. ఎవరు? మనుషులు. మానవునికి ఏముంది? తెలివి ఉంది. ఆ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొక్క ఆత్మలో నుండి దేవుడిచ్చాడు. తెలివి ఉంది. అలాగే మానవునికి ఏముంది? విచక్షణ ఉంది. మనం ఎక్కడ ఉన్నామన్న పరిస్థితిని తెలుసుకునే విచక్షణ ఉంది. మనం ఎక్కడ ఎలాగూ ప్రవర్తించాలనే విచక్షణ తెలుసుకునే అవకాశం ఉంది. మనము ఏ ప్రదేశంలో ఉన్నప్పుడు ఎలాగున జీవించాలి అని తెలుసుకునే అవకాశం ఉంది. ఎవరితో ఎలాగూ మాట్లాడాలనేటువంటి అవకాశం ఎవరికి ఉంది? మానవునికి మాత్రమే ఉంది. కానీ మానవుడైతే అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు అణిగి ఉండడం నేర్చుకుంటాడు. తనకంటే కింద వారి దగ్గరికి వెళ్ళినప్పుడు జాలి చూపడం నేర్చుకుంటాడు. ఇతనికి ఏముంది? తెలివి, విచక్షణ ఉంది. ఈ ముఖం కలిగినటువంటి కెరూబుని ఆయన చూస్తూ ఉన్నారు. ఎవరైనా? యెహెజ్కేలు గారు. ఎక్కడ చూస్తున్నారు? దావీదు మహారాజు ఆశపడినటువంటి నీతిమంతులు నివసించేటువంటి నూతన భూమిలో చూస్తున్నాడు. ఇంకొక వ్యక్తికి, ఇంకొక కెరూబుకు ఇంకొక ముఖాన్ని మనం చూస్తున్నాం. అదేమిటంట? సింహముఖం అంట. ఏం ముఖం అంట? దేవునికి మహిమ కలుగును గాక. సింహము దేనికి సాదృశ్యం అంటే, ధైర్యానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం? సింహం ఎలా ఉంటుంది? బాగా లోపల ఆకలి ఉన్నా, ఒక్కటే ఉన్నా ఏముంటుంది? గాండ్రించి ఉమ్మేస్తూ ఉంటుంది.
నేను నిన్ను గర్జించినప్పుడు దాని యొక్క శబ్దాన్ని వింటే ఏం చేస్తాం? మనం పారిపోతాం. సింహం కనిపించాల్సిన అవసరంలా, దాని సౌండ్ ఎక్కడి నుంచి అయినా వినిపిస్తే చాలు ఏం చేస్తారు? మనుషులు పారిపోతారు. జంతువులైనా సరే ఏం చేస్తాయి? పారిపోతాయి. ఏది కూడా నిలబడడానికి అసాధ్యం దాని శబ్దం వినిపిస్తే, ఎందుకంటే దాని స్వరములో ధైర్యం ఉంది. ఈ ముఖము కెరూబుకి కలిగి ఉంది. ధైర్యము కలిగినటువంటి వ్యక్తులు అక్కడ నివసిస్తారంట. దేవునికి మహిమ కలుగును గాక. ధైర్యం ఒక్కటే కాదు కానీ సింహము దేనికి సాదృశ్యం అంటే రాజసానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం? రాజసానికి సాదృశ్యం. యెహెజ్కేలు కనిపిస్తున్నారు 6 రెక్కలు కలిగినటువంటి ఆ దేవదూతలు, ఆ కెరూబులు. ఒకటేమో మానవ ముఖము కలిగి తేజస్సునకును అలాగే తెలివికిని విచక్షణకు కారణమైతే, రెండవదేమో ధైర్యానికి రాజసానికి ప్రతినిధిగా కనిపిస్తూ ఉంది. ఇది ఎక్కడుంది? చెప్పాలి ఎక్కడుంది? కొత్త భూమిలో ఉంది. ఈ భూమిలో ఉంటానని దావీదు ఏం చేస్తున్నాడు? నేను నీతిమంతుడినైతే అక్కడ నిరంతరం నివసిస్తాను, ఆ భూమి నాకు కావాలి, అక్కడ నాకు స్వాతంత్రాన్ని అనగా పౌరసత్వాన్ని ఇవ్వయా అని అడుగుతున్నాడు. ఇంకొక ముఖం ఉందంట. ఏం ముఖం ఇది? ఎద్దు ముఖం అంట. ఎద్దు ముఖమోడా అంటారు. ఎవరంటారు? చాలామందిని అంటాం, ఏందిరా నీ ముఖం ఎద్దు ముఖం లాగా ఉంది, ఆ జుట్టు ఏందిరా కొమ్ములు లేసినట్లు లెగుస్తున్నాయి. ఎద్దు ముఖం దేనికి సాదృశ్యం అంటే బలానికి సాదృశ్యం. దేవునికి మహిమ కలు. దాని బలము దాని యొక్క చెండులో ఉండిద్ది. ఎద్దు ముఖం దేనికి సాదృశ్యం? బలానికి సాదృశ్యం. అలాగనే సేవకు సాదృశ్యం. అదే ఎద్దు సేవ చేస్తుంది యజమానుడికి. పొలాన్ని దున్నిద్ది, తనను మోసిద్ది, తన కుటుంబాన్ని బండి కడితే చక్కగా తీసుకుని వెళ్ళిద్ది, తను పండించిన పంట అంతటిని ఎక్కడికి కావాలంటే అక్కడికి చేర్చిద్ది. యజమానుని కుమ్మదు, తనకు సాధు చేయబడినటువంటి వాడిని కుమ్మదు. ప్రతి ఒక్కడికి ఏం చేసిద్ది? అది లోబడి సేవ చేసిద్ది. ప్రియ స్నేహితుడా, ఈ కెరూబు కనిపిస్తుంది ఆకాశంలో ఎగురుతూ. తనకు ఎద్దు ముఖం ఉంది. ఇతను ఎవడికి సాదృశ్యం అంట? బలానికి నీ సేవకును సాదృశ్యం అంట. ఈయన ఎక్కడున్నాడినా? కొత్త భూమిలో. ఎవరికి కనిపిస్తున్నాడు? యెహెజ్కేలు గారికి కనిపిస్తున్నారు. ఎవరు అడుగుతున్నారు అక్కడ నేను ఉంటానని? దావీదు మహారాజు కీర్తనల గ్రంథంలో అడుగుతున్నాడు. నాకు కూడా అక్కడ స్వాతంత్రాన్ని ఇవ్వయ్యా, నేను నీతిమంతుడిగా ఉంటానయ్యా. నువ్వు నీతిమంతుడిగా ఉంటావా? నీకు దేవుడు ఎక్కడ స్వాతంత్రాన్ని ఇస్తాడు? కొత్త భూమిలో ఇస్తాడు. ఇంకొక కెరూబు కనిపిస్తూ ఉంది అక్కడే. ఏమిటంట ఆ ముఖం? పక్షిరాజు ముఖం అంట. ఏం ముఖం అంట? ఒకసారి పైకి చూసి చెప్పండి. పక్షిరాజు ముఖం. ఏం ముఖం? పక్షిరాజు చూపు ఎలా ఉండేదో తెలుసా? పక్షిరాజు అసలు ఎక్కడి నుంచి వస్తాడో తెలుసా? పక్షిరాజు అంటే ఎవరు? ఎంత వేగంగా వస్తాడో తెలుసా? ఆకాశంలో ఎగురుతున్నట్లుగా ఉంటారు. కింద పారేటువంటి పాముని చూడగలడు, కింద నీటిలో ఉన్న చేపను చూడగలగడు, కింద ఉండినటువంటి ప్రతి ఒక్క జీవిని చూడగలడు. అక్కడి నుంచి తన వేగం ఎంత వేగం అంటే, ఈ పక్షో ఇది లేచే లోపే, ఈ పాము పక్కకి వెళ్ళే లోపే, ఈ చేప మునిగే లోపే ఏం చేస్తాడు? వస్తాడు, దాన్ని పట్టుకుంటాడు, మరలా వేగంగా లేచి వెళ్ళిపోతాడు. ఈ కెరూబుకు ఉందంట వేగమైన ముఖం. అది ఏం ముఖం? వేగాన్ని ఇస్తుంది. అలాగునే ఆ ముఖములో ఉన్నటువంటి రూపమునకు మరి యొక్క అర్థం ఏమిటంటే ఉన్నత దృష్టి అంట. ఏం దృష్టి? ఉన్నత దృష్టి. పక్షిరాజుకి ఉన్నతమైన దృష్టి ఉంటుంది. ఈ 4 దేవదూతలు, ఈ కెరూబులు దేవుని మందసాన్ని మోస్తూ ఉన్నతమైన దృష్టితో వేగంగా ఆ భూమి అంతా తిరుగుతున్నాడంట. ఒక ఆయనేమో ఒక పక్క నుండి బలంగా సేవ చేస్తూ ఉన్నాడంట. ఒక ఆయనేమో ధైర్యంగా ఈ భూమి అంతా దేవునిదే, దేవునికే మహిమ కలుగును గాక, ఆయనే రాజు అని రాజ్యసాన్ని ప్రకటిస్తూ ఉన్నాడంట. ఇంకొక ఆయనేమో మానవ ముఖముతోటి తెలివిని కనపరుస్తూ ఆయన విచక్షణతో, ఇదిగో నా బిడ్డలు రాబోతున్నారు ఇక్కడికి, నా బిడ్డలు నీతిమంతులుగా ఇక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నారు, వాళ్ళు భూమి మీద అన్ని అవకాశాలున్నా వాళ్ళ నీతిని వాళ్ళు కాపాడుకుంటున్నారని, వాళ్ళు పరిశుద్ధులు. స్నేహితుడా, దేవునికి మహిమ కలుగును గాక.
అక్కడికి వెళ్ళాలని దావీదుకు ఆశ పుట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, అయ్యా నన్ను ఆ భూమిలో చేరుస్తావా, ఆ భూమిలో నాకు స్వాస్యాన్ని స్వాతంత్రాన్ని ఇస్తావా, ఆ భూమి నాకు కావాలయ్యా. ఇది వేస్ట్ భూమి, ఇక్కడేం లేదు, ఇక్కడ నేను ఎంతకాలం ఉన్నా కానీ నేనేమీ సంపాదించుకోలేను, ఇక్కడ నేను ఉండలేను అని దావీదు మహారాజు చెప్తున్నాడు. ప్రియ స్నేహితుడా, ఒకసారి ఆలోచన చేయి. నీకు ఆశ ఉందా అక్కడే ఉండాలని? ఆ కెరూబుల మధ్యన పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్వరములతోటి వారు 6 రెక్కలతోటి ఆయన్ని పొగుడుతూ ఎగురుతూ ఉంటే, వారి రాజసం, వారి తేజస్సు, వారి వేగం, వారి బలము, వారి యొక్క మానవత్వం, వారి తెలివితేటలు నీకు కావాలా? వారితో నీ ఉండబోతున్నావు. దేవుడు అంటున్నాడు. ఎవరితో ఉండబోతున్నావు? ఎవరితో ఉండబోతున్నావు? ఆ దేవదూతలతో ఉండబోతున్నాం మనం. వీళ్ళు ఏమంటారు తెలుసా? మనల్ని చూసి ఏమంటారు తెలుసా? ఒకసారి తీయండి ప్రకటన గ్రంథం. నేను ముందుకు వెళ్ళిపోతాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయాన్ని తీయండి. 22వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుదాం. అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలతోనూ నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ, ఏంటంటే మరలా చదువుదామాట, ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయుము అంటున్నాడు. ఎవడంటున్నాడు? అక్కడ ఎగురుతున్నటువంటి కెరూబులు, దేవదూతలు చెబుతున్నాడు. పైన 8వ వాక్యంలో చదివితే, యోహాను అతన్ని చూసి అతనికి సాగిలపడి నమస్కారము చేయగా ఆ దేవదూత మాట్లాడుతున్నాడు, నాకొద్దయ్యా, నేను నీతో సహదాసుడినే. ఈ గ్రంథంలో రాయబడినటువంటి వాటిని గైకొనే వాళ్ళను దేవుడు ఇక్కడ చేర్చబోతున్నాడు. నువ్వు గైకొంటావా? నీవు దేవుని యొక్క గ్రంథంలో దాచబడినటువంటి ఆ కెరూబులతో కూడా సహదాసుడిగా సమాన జీవితాన్ని జీవించటానికి దేవుడు నీ కొరకు నూతన భూమిని సృష్టిస్తున్నాడు, నూతన ఆకాశాన్ని సృష్టిస్తున్నాడు. ఆ నూతన భూమి, నూతన ఆకాశాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. అక్కడ ఉండాలంటే నీకు ఒక్క మార్గం. ఏంటది? నీతిమంతుని రక్తంలో కడగబడి నీతిమంతునిగా జీవించటం. ఈ అవకాశం నీకు దేవుడిచ్చాడు. దీన్ని పోగొట్టుకుంటావా? ఒకవేళ 2025వ సంవత్సరం అంతా పోగొట్టుకున్నావేమో, ఇప్పుడు 26వ సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరం నువ్వు దాన్ని స్వతంత్రించుకోవాలి. ఈ సంవత్సరం నువ్వు దాన్ని పొందుకోవాలి. ఈ సంవత్సరం నువ్వు దానిలో జీవించాలి. ఎందుకు జీవించాలంటే, కీర్తన గ్రంథం ఇందాక మనం చదువుకున్నటువంటి 37వ దావీదు కీర్తన 30వ వాక్యాన్ని చదువుకుందాం. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. ఏం చేస్తుందంట? అక్కడున్న వాళ్ళు న్యాయాన్ని ప్రకటిస్తారు. ఇక్కడను నువ్వేం చేయాలి? న్యాయమైన దేవుణ్ణి ప్రకటించాలి. ఎవరిని ప్రకటించాలి? న్యాయమైన దేవుణ్ణి ప్రకటించాలి. న్యాయ నిర్ణేత, ఆయనకు ఒక పేరుంది. ఏమని? ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు. ఏం దేవుడు? న్యాయాధిపతి అయిన దేవుడు. ఆయన న్యాయాధిపతిగా రేపొద్దున నీతిమంతులను మాత్రమే అచ్చట ఉంచబోతున్నాడు. నువ్వు నీతిమంతుడువా? ప్రియ స్నేహితుడా, నీవు కూడా దేవుని సన్నిధిలో, దేవుని యొక్క నూతన భూమి, నూతన ఆకాశంలో ఉండాలని ఆశపడుతున్నావా? అయితే నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించు. దేవుడు మనల్ని అచ్చట ఉంచటానికి నీకు కావలసిన నీతిని అనుగ్రహిస్తాడు. ఇప్పుడే ఒక తీర్మానాన్ని తీసుకో. అయ్యా, నేను ఇంతదనుకు ఏదో దావీదు మహారాజు చెప్పినట్లుగా భూమిని స్వతంత్రించుకుంటామంటే ఏదో ఒక 100 గజాలు, 200 గజాలు, 400 గజాలు, 1000 గజాలు, 10 ఎకరాలు పొలాన్ని కొనుక్కుంటాననుకుంటున్నానయ్యా. కాదు ప్రభువా, నీతిమంతులముగా మేము నూతన భూమిలో స్వాతంత్ర్యాన్ని కలిగి న్యాయాధిపతి అయినటువంటి నీ అధికారంలో కెరూబుల మధ్యన నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుతున్నటువంటి దేవదేవుని సన్నిధిలో నిన్ను ఘనపరిచేటువంటి ఆ ఆధిక్యతను మాకు అనుగ్రహించండి.
ప్రియ స్నేహితుడా, ఇప్పుడే ఒక తీర్మానాన్ని తీసుకో. 2026వ సంవత్సరం మొదటి పునరుత్థాన దినములోనే నీవు ఉన్నావు. ఈ దినాన్ని గనక నీవు విడిచిపెడితే, మర్చిపోతే, మరొక దినం నీకు రావచ్చు, రాకపోవచ్చు. నీవు ఆ కొత్త భూమి వారసత్వాన్ని పొందుకోకుండానే గనక మృతి చెందితే, ఇక్కడ గతించిపోతే, నీవు నీతిమంతుడని పేరు కలిగి ఉండకుండా మృతి చెందితే నీవు నరకానికి వెళ్ళవలసిందే. దేవదేవుణ్ణి అడుగు, అయ్యా నీ శరీర రక్త మాంసములను స్వీకరించడానికి మరి ఒక అవకాశాన్ని ఇచ్చి నన్ను చేర్చావు. నీ సన్నిధిలో ఉండిన నేను, నిన్ను ఆరాధిస్తున్న నేను, మహిమ పూర్ణుడు అయినటువంటి నిన్ను గణపరుస్తున్నటువంటి నేను ఆ నూతన భూమిలో నీతో కూడా జీవించాలని ఆశపడుతున్నానయ్యా. హెజ్కేల్ గారికి కనిపిస్తున్నటువంటి దేవదూతలు 6 రెక్కలు కలిగి మానవ ముఖముతోటి, సింహ ముఖముతోటి, ఎద్దు ముఖముతోటి, పక్షిరాజు ముఖముతోటి వారు ఎగురుతూ నిన్ను ఆరాధిస్తున్నారు. ఆ స్థితి నాకు కావాలయ్యా, ఆ సంతోషం నాకు కావాలయ్యా, ఆ జీవితాన్ని నేను పొందుకోవాలయ్యా అని ఆశపడుతున్నావా? అయితే ప్రార్థన చేయి. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలయ్యా. నిజముగానే మీరు మమ్ములను ఆ నూతన ఆకాశంలో, నూతన భూమిలో చేర్చగలిగినటువంటి దేవుడు. చెప్పసఖ్యము కాని మా హృదయ మూల్గులను వినేటువంటి వాడు. నోరారా నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఇక్కడిచ్చావు ప్రభువా. మొదమారా నిన్ను చూసేటువంటి అవకాశాన్ని ఆ నూతన భూమిలో నీతిమంతుడిగా నీతో కూడా ఉండే భాగ్యాన్ని దయచేయమని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని ప్రభువా అట్టి ఆశతో నిలిపి నడిపించమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి పొందుకొని నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.